ప్రవీణ్ కుమార్ ఇంట అండి. నమస్కారం. సో నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఇంట. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ స్పెషలిస్ట్. సో యాజ్ ఏ నెఫ్రాలజిస్ట్ మేము డే టు డే ప్రాక్టీస్లో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ హూ సఫర్డ్ విత్ కిడ్నీ డిసీజ్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ రెగ్యులర్గా ఓపీలో చూస్తుంటాం. అవుట్ ఆఫ్ అవర్ డైలీ ఓపీ ఇఫ్ వి సీ అరౌండ్ 30 పేషెంట్స్, అవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ దెమ్ అంటే ఆల్మోస్ట్ 15 to 20 పేషెంట్స్ పర్ డే మనం డయాబెటీస్ రిలేటెడ్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ మేము ఓపీలో డైలీ చూస్తుంటాము. సో అవుట్ ఆఫ్ ఆల్ కిడ్నీ పేషెంట్స్ డయాబెటీస్ కంట్రిబ్యూట్స్ టు మేజర్ బర్డెన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అనమాట. సో out of all diabetic patients, if you see both type 1 and type 2 diabetic patients, almost 30 to 40% of diabetic patients కి మనకి కిడ్నీ డిసీజ్ అనేది ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అనమాట. సో వీళ్ళకి మేము ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడము కానీ, ఎర్లీ డయాబెటిక్ కంట్రోల్ కానీ, బీపీ కంట్రోల్ కానీ, కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయడం వల్ల కిడ్నీ డిసీజ్ రాకుండా మనం అరికట్టవచ్చు. అండ్ మెజారిటీ ఆఫ్ దీస్ పేషెంట్స్ వాళ్ళకి కంపేర్ టు నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కంపేర్ చేస్తే వీళ్ళకి కిడ్నీ డిసీజ్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అంటే కిడ్నీ డిసీజ్ అనేది బాగా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది అనమాట. మనకి షుగర్ లేని వాళ్ళతో కంపేర్ చేస్తే షుగర్ ఉన్న వాళ్ళతో చూసుకుంటే మనకంటే షుగర్ లేని వాళ్ళ కిడ్నీ జబ్బు మనకి సింపుల్ బీపీ వల్ల కావచ్చు, లేదంటే కిడ్నీ స్టోన్స్ కానీ, లేదంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే కిడ్నీ క్యాన్సర్స్ కానీ, కిడ్నీలో గడ్డలు, నీటి బుడగలు ఇవన్నిటి వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. కొన్ని జెనెటిక్ డిసీజెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఒక గ్రూప్గా తీసుకొని షుగర్ పేషెంట్స్ ఒక గ్రూప్గా తీసుకుంటే రెండింటిని కంపేర్ చేస్తే మనకి షుగర్ పేషెంట్స్లో బాగా అగ్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఎక్స్ట్రా వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంటుంది, డిఫికల్ట్ టు కంట్రోల్ హైపర్ టెన్షన్ అనమాట. మనకి కిడ్నీ జబ్బు వచ్చినప్పుడు హైపర్ టెన్షన్ వేరే ఉంటుంది, కిడ్నీ జబ్బు రాని వాళ్ళకి హైపర్ టెన్షన్ వేరే ఉంటుంది. ఎగ్జాంపుల్, కిడ్నీ జబ్బు లేకుండా ఓన్లీ సింపుల్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మనం ఓన్లీ 1 or 2 టాబ్లెట్స్ కంట్రోల్ అవుతుంది. అది కాకుండా క్రియాటిన్ ఎలివేట్ అయిన వాళ్ళకి వచ్చే బీపీ అనేది బాగా రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అనమాట. వాళ్ళకి సింపుల్ డ్రగ్స్తో కంట్రోల్ కాదు, వాళ్ళకి ఆల్మోస్ట్ 5-6 మెడిసిన్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండొచ్చు. సో ఇట్లా మనము డిఫరెన్స్ చేయొచ్చు అనమాట. సో డయాబెటీస్ వచ్చి కిడ్నీ జబ్బు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి బాగా అగ్రెసివ్గా కిడ్నీ జబ్బు అనేది వర్సన్ అవుతుంది స్లోగా. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే చాలామంది డయాలిసిస్కి వెళ్తారనమాట. మనకి కిడ్నీ జబ్బు స్టేజెస్ చూసుకుంటే సీకెడీ స్టేజెస్ 5 ఉంటాయి అనమాట. 5 స్టేజెస్ ఉంటాయి. లాస్ట్ స్టేజ్ 5 స్టేజ్ అంటే మనకి GFR అంటారు అనమాట. GFR <15 ఉన్న వాళ్ళని స్టేజ్ 5కి కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఆ GFR అనేది గ్లోమల్ ఫిల్ట్రేషన్ రేట్, మన కిడ్నీ ఫిల్ట్రేషన్ కెపాసిటీని దాన్ని బట్టి సీకెడీ స్టేజెస్ లాగా డివైడ్ చేస్తారనమాట. సో ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు డయాలిసిస్ పేషెంట్స్ ఒక 100 మెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ డయాబెటిక్ డయాలిసిస్ పేషెంట్స్ దే ఆర్ బికాస్ ఆఫ్ డయాబెటిక్ అండర్లైన్ డయాబెటీస్ ఉంటుందన్నమాట. సో డయాబెటిక్ నెఫ్రోపతి అంటారనమాట. సో డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల ఆల్మోస్ట్ మన డయాలిసిస్ పేషెంట్స్లో ఆల్మోస్ట్ 60% ఆఫ్ డయాలిసిస్ పేషెంట్స్ ఆర్ ద డయాగ్నోస్ ఆఫ్ అండర్లైన్ సీకెడీస్ డయాబెటిక్ నెఫ్రోపతి. సో వీళ్ళకి ఎర్లీ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చేసి మనం కంట్రోల్స్ పెడితే వీళ్ళకి కిడ్నీ జబ్బు పెరగకుండా ఉంటుంది అనమాట. సో నార్మల్ ఇండివిజువల్లో కూడా మనకి GFR అంటారు. సో GFR అనేది ఏజ్ పరంగా అందరు నేచురల్గా రెడ్యూస్ అవుతూ ఉంటుంది నేచురల్గా. సో ఇప్పుడు నార్మల్ అడల్ట్లో తీసుకున్నాను అనుకోండి, 40 years దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ 1 ml/minute GFR అనేది స్లోగా తగ్గుతూ ఉంటుంది నార్మల్ ఇండివిజువల్. సో అలా కాకుండా ఈ డయాబెటిక్ పేషెంట్స్ని తీసుకున్నారు, ఎవరైతే డిఫికల్ట్ టు కంట్రోల్ పేషెంట్స్, ఎవరైతే ట్రీట్మెంట్ లేదు అంటే ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, అడ్వైస్ చేసుకోవాలి, వాళ్ళకి రేట్ ఆఫ్ ఫాలింగ్ GFR అనేది ఆల్మోస్ట్ 15 to 20 ml/minute ఎవ్రీ ఇయర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉన్నాయి ట్రీట్మెంట్లో, డిఫరెంట్ ట్రయల్స్ వచ్చాయి, డిఫరెంట్ డ్రగ్స్ వచ్చాయి. సో ఇవన్నీ డ్రగ్స్ పెట్టేసి వాళ్ళకి అగ్రెసివ్గా ఫాలోఅప్ చేసేసి బాగా కంట్రోల్ పెట్టేసి బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్, అలాగే కిడ్నీ ప్రొటెక్టివ్ మెడిసిన్స్, డైట్ కంట్రోల్ ఇవన్నీ పెట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్ని చేస్తే ఈ GFR రేట్ ఆఫ్ డిక్లైన్ని మనము బాగా తగ్గించవచ్చు. ఆల్మోస్ట్ 3 to 4 ml, less than 5 ml/minute ఫాల్కి మనం తగ్గించవచ్చు అనమాట. బట్ ఇట్స్ నాట్ ఈక్వల్ టు ద నార్మల్ ఇండివిజువల్, బట్ అంత రేట్ తగ్గించేసి వీళ్ళ డిసీజ్ని మనం ప్రోగ్రెషన్ని స్టాప్ చేయొచ్చు, అంటే అట్లీస్ట్ అరెస్ట్ చేయొచ్చు అనమాట. సో దానివల్ల వీళ్ళకి ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కానీ, ఆ డయాలిసిస్ స్టేజ్ వెళ్ళడం కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రిక్వైర్మెంట్ కానీ ఇవన్నీ కొంచెం దూరం పెట్టే అవకాశం ఉంటుంది, మనకి డిలే చేసే అవకాశం ఉంటుంది అనమాట.